నాకు ఒక డౌట్ వస్తుంది. రాగ్మయూర్ అంటే స్క్రీన్ వచ్చాక పెట్టుకున్నారా? మీకు మమ్మీ లేదు డాడీ పెట్టింది లేదు మా రాగ్మయూర్? పేరెంట్స్ పెట్టిన పేరు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేసరికి అప్పటి నుంచి వస్తుంది అనమాట. యా బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వే. బట్ బికాస్ మీ సర్కిల్లో ఒక ఒక 10 నెట్వర్క్స్ చూసినా ఆ పేరు మీకు దొరకదు. సో సో మంచికో చెడుకో ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక రాగ్మయూర్ ఒక ఇంటరాక్ట్ అయ్యాడంటే ఆ పేరు అయితే గుర్తుండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మమ్మీ డాడీ అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీదంతా? సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. సో ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. అండ్ నా స్కూలింగ్, నా కాలేజ్, సో స్కూలింగ్ భవన్స్లో చదువుకున్నాను, భారతీయ విద్యాభవన్. దెన్ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్. అండ్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను, కంప్యూటర్ సైన్స్. దెన్ ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్. సో యా ప్రెటీ మచ్ లైఫ్ అంతా హైదరాబాదే. సో యా. అండ్ మీరు హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ మాట్లాడడం కొంచెం ఈజీ అయినట్టుంది. యా సో పుట్టి పెరిగిందంతా ఇంకా ఇక్కడే కదా. సో దట్స్ వే అదొక చిన్న అడ్వాంటేజ్. బికాజ్ హియర్ దెర్ ఇస్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. సో అందుకనే నేను ఒక న్యూట్రల్గా మాట్లాడగలను, హైదరాబాద్ తెలంగాణ మాట్లాడగలను. ఇంకొంచెం కోర్ తెలంగాణ కావాలంటే అది కాస్త ఐ కెన్ లర్న్ ఇట్ అండ్ టెల్. సో గాంధీ తాత చెట్టులో కొంచెం కోర్ తెలంగాణ ఉంటుంది, కీడాకోలాలో కాస్త హైదరాబాద్ తెలంగాణ ఉంటుంది. బట్ అగైన్ న్యూట్రల్ కావాలంటే వీరాంజనేయుల విహారయాత్రలో కొంచెం న్యూట్రల్ మాట్లాడాను. అండ్ శివరపల్లిలో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ ఉంటుందండి. సో ఇనిషియలీ చాలా న్యూట్రల్ మాడతాను అనమాట. బట్ స్లోలీ ఆ విలేజ్ వాళ్ళతో అడాప్ట్ అయిపోతూ తెలియకుండానే వాడికి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ వాజ్ ద నైస్. ఎందుకంటే ఎపిసోడ్కి నేను చూసుకోవాలి నేను ఏ మీటర్లో మాడుతున్నాను తెలంగాణ అని. అండ్ సీక్వెన్స్లో షూట్ చేయం బికాజ్ ఇవాళ. సో బేసికలీ ఎపిసోడ్ 1లో న్యూట్రల్ ఉంటుంది, ఎపిసోడ్ 8లో ఫుల్ తెలంగాణ వచ్చేస్తుంది అనమాట. సో బట్ ఆ ఆర్డర్లో షూట్ చేయం. ఒకరోజు ఎపిసోడ్ 7 షూట్ చేస్తాము. ఫస్ట్ ఇవాళ ఎపిసోడ్ 7 5th సీన్ షూట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ 1. సో ఐ షుడ్ గో బ్యాక్ అండ్ ఫోర్త్. ఐ షుడ్ మేక్ ష్యూర్ అది కొంచెం అది టఫ్ వే. సో బట్ నేను అంటే నా స్క్రిప్ట్లో రాసేసుకున్నా, ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అంటే 1 to 8 అనుకోండి, లైక్ 1 to రేట్ ఆఫ్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత తెలంగాణ మాట్లాడాలి. సో ఇప్పుడు ఎపిసోడ్ 5లో ఒక 4 out of 10 మాట్లాడాలి ఇందులో. సో వాళ్ళు డైలాగ్ పక్కన రాసేసుకుంటే దాని తగ్గట్టు డైలాగ్ అంటే లైక్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ ఐ డూ మై హోంవర్క్ బికాజ్ ఐ ఫీల్ దట్ ఈస్ నెసరీ. నేను అంత గిఫ్టెడ్ యాక్టర్ కాదనుకుంటున్నా. ఎందుకంటే అంటే నేను ప్రిపరేషన్ పైన ఎక్కువ రిలే అవుతా. సో అది అట్లీస్ట్ దట్ విల్ గివ్ మీ కాన్ఫిడెన్స్. సో అలా దీనికి కూడా దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యాను. అంటే ఎస్పెషలీ బికాజ్ ఈజ్ అ వెరీ లిమిటెడ్లీ ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టర్. దాని తగ్గట్టు నేను ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలను కొంచెం, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఏజ్ చేసినా ఓవర్ బోర్డ్ అయిపోతుంది ఆ క్యారెక్టర్కి. సో దాని తగ్గట్టు నేను ఎట్లా ఈ సీన్కి ఎట్లా చేయొచ్చు, ఆ సీన్కి ఎట్లా చేయొచ్చు అని అది కొంచెం ప్రిపేర్ అయ్యి. అండ్ డైలెక్ట్ ఆల్సో. అంటే రాగ్మయూర్, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, బేసిక్గా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు లైఫ్ని రన్ చేస్తున్న టైంలో ఇండస్ట్రీ వైపు అసలు ఎందుకు రావాలనిపించింది? మంచి జాబ్ వదిలేసుకొని, అంటే ఇక్కడికి వచ్చాక మనం సక్సెస్ అవుతామో లేదో తెలియదు, పోటీ ఎక్కువగా ఉంటుంది, అవకాశాలు వస్తాయో రాదో తెలియదు, ఇంత కన్ఫ్యూజన్లో ఇంత ధైర్యంగా వచ్చేసారు కదా, ఏంటి అసలు? అంటే ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ అయితే ఉండింది. బట్ ప్రాక్టికల్గా ఎప్పుడు జంప్ అవ్వాలి అనేది ఎప్పుడు ఒక $1 million క్వశ్చన్ లాగా ఉండిపోయింది అనమాట. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ కీడాకోలా, అంటే కీడాకోలా ఒక తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ అంటే ఒక యాంటిసిపేషన్, ఒక రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఐ వాజ్ వెరీ షూర్ దట్ తరుణ్ భాస్కర్ అదే కీడాకోలా రిలీజ్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్స్ పడతాయని. అంటే ముందు సినిమా బండి చేసిన తర్వాత క్వాంటిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫర్ చాలా వచ్చాయి అనమాట. బట్ ఐ వాంటెడ్ టు బి వెరీ లైక్ చూజీ ఆన్ వాట్ ఐ డూ బికాజ్ ఇండస్ట్రీలో స్టీరియో టైప్ అయిపోవడం చాలా ఈజీ అనమాట. ఒక 2-3 సినిమాలు సిమిలర్ క్యారెక్టర్స్ చేస్తే అయిపోయింది. ఇంకా ఇంకోసారి ఏదైనా క్యారెక్టర్ చేయాలనుకుంటే జనాలు ఒప్పుకోరు. అంటే ఈవెన్ డైరెక్టర్స్ కెనాట్ సీ యూ ఇన్ ద న్యూ రోల్, ఆడియన్స్ కూడా ఆ రోల్ డైజెస్ట్ చేసుకోలేరు. సో అందుకనే నేను సినిమా బండి అవ్వగానే నాకు చాలా రూరల్ కామెడీ బోల్డ్ వచ్చాయి అనమాట. బట్ నేను అవేవి చేయనన్న. సో అందుకే నెక్స్ట్ మోడర్న్ ఆఫ్ హైదరాబాద్ చేసా, వేర్ అందులో కంప్లీట్లీ అర్బన్ మోడర్న్ లైక్ సిటీలో పుట్టి పెరిగిన వాడు ఈజ్ అ డాక్టర్, వెరీ వెల్ రెడ్ అనమాట, వెరీ టోటల్లీ ఆపోజిట్. సో అలా ఎప్పటికప్పుడు ఆ స్టీరియో టైప్ అవ్వకుండా నేను చూసుకుంటాను అనమాట. సో ఇలాంటి ఇంత చూసికి వెళ్తున్నప్పుడు నాకు మై జాబ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు టిల్ సమ్ పాయింట్. సో కీడాకోలా తర్వాత క్వాలిటీ ఫిలిమ్స్ వస్తాయి ఆఫర్స్ అని కొంచెం ఐడియా ఉండింది. సో
ఆ లెక్క ప్రకారం కొంచెం అక్కడ జాబ్ పక్కన వదిలేసి కీడాకుల తర్వాత క్రీడాకుల చేసేటప్పుడు జాబ్ లో యా ఉన్నారు. యా షూటింగ్ Okay. చేసేటప్పుడు జాబ్లో Job లో ఉన్నారు. రిలీజ్ తర్వాత నుంచి సో అప్పటి నుంచి దెన్ కీడాకుల తర్వాత పరదా తర్వాత వీరాంజనేయుల విహారయాత్ర, దెన్ శివరపల్లి, దెన్ ఒక గీతా ఆర్ట్స్ 2 వాళ్ళ ఫిలిం ఒకటి చేస్తున్నాను, దెన్ గరివిడి లక్ష్మి అని స్టార్ట్ అయింది. సో అంటే ద క్యాలిక్యులేషన్ వాస్ క్వాలిటీ ఫిలిం చేసుకుంటూ పోవాలి అని. సో అగైన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐటీ అగైన్ నేను కావాల్సి వస్తే వెళ్ళొచ్చు, అది బేసికలీ ఆ స్కిల్స్ నేర్చుకొని మళ్ళీ అంటే నాకు ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ చదువుకొని వెళ్ళిపోవచ్చు. బట్ సినిమాలు అలా కాదు, అంటే Yes. సినిమా అనే క్రియేటివ్ వరల్డ్ మనల్ని అంత ఈజీగా కావాలనుకోదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది మనల్ని కావాలనుకున్నప్పుడు దాని ఓపెన్ డోర్స్ మనల్ని వెల్కమ్ చేసి దానికి ఏం కావాలో అది ఇచ్చేసేయాలి. సో అది ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమిస్తుంది. సో ఐ లవ్ ఇట్ బ్యాక్ అంటిల్ ఇట్ అంటే ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడే ఎంటర్ ఎంటర్ అయిపోవాలి. బికాజ్ ఇట్స్ అంత ఈజీ కాదు మ్యామ్. సో ఆ ఒక్క ఛాన్స్ కోసం లైక్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అలాంటిది మనల్ని ఇండస్ట్రీ ఇన్వైట్ చేసి ఇంత మంచి మంచి రోల్స్ ఇస్తుందంటే షుడ్ టేక్ ఇట్ రైట్.